హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 22, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి భారత్ పాకిస్తాన్ సరిహద్దు గురించి ఇవ్వడం జరిగింది. రానున్న పోటీ పరీక్షల్లో ఈ క్వశ్చన్ని లేదా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ని మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. కంటెక్స్ట్ లేదా సందర్భం ఏంటంటే ఇటీవల భారత్ పాకిస్తాన్ సరిహద్దు తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇక్కడ ట్రిగ్గరింగ్ మూమెంట్ ఏంటంటే ఏప్రిల్ 22, 2025 మనందరికీ తెలుసు పహల్గామ్ ఉగ్ర ఘటన, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఇలాంటివి చూస్తున్నాం. దాంతోపాటు భారత్ పాకిస్తాన్ రెండు దేశాలకి సంబంధించి అటారీ వాఘా బార్డర్ గురించి చూసాము, సింధు నదీ జలాల ఒప్పందం గురించి చూసాము, సిమ్లా ఒప్పందం గురించి చూసాము, కర్తార్పూర్ కారిడార్ గురించి చూసాము. చాలా అంశాలు వార్తల్లోకి వచ్చినాయి. కాబట్టి రానున్న పోటీ పరీక్షల్లో ఈ రెండు దేశాలకి సంబంధించి ఏదైనా ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా ఇక్కడ నేను ఇచ్చిన ప్రశ్నని నేరుగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్వశ్చన్ వచ్చేసి పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాను. డైరెక్ట్ క్వశ్చన్. ఇలాంటి టాపిక్స్ని మనం నేర్చుకుంటున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ అనేది మ్యాండేటరీ. అట్లాస్ ముందు పెట్టుకొని చూడాల్సిందే. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా మీకు ప్రతిరోజు నేను కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను కదా, మీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ లేదా ఏదైనా దేశానికి సంబంధించి కానీ, ఏదైనా సముద్రానికి సంబంధించి కానీ, ఏదైనా స్ట్రేట్ లేదా జలసంధి గురించి కానివ్వండి, ఒక ప్లేస్ గురించి కానీ డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు మ్యాప్ పాయింటింగ్ చూపిస్తున్నాను. సో ప్రతిరోజు వీడియోని చూడండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకి అందిస్తూనే ఉన్నాను. అందించడం నా బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని చూడండి, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ప్రశ్నకి సమాధానాన్ని కనుక చూసామనుకోండి, గుజరాత్. సో గుజరాత్ అంటే పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు. గుజరాత్. రాజస్థాను పాకిస్తాన్తో అతి పొడవైన సరిహద్దు కలిగి ఉంది. నెక్స్ట్ పంజాబ్. ఈ పంజాబ్ రాష్ట్రంలోనే మనం ఏం చూస్తాము, సింపుల్గా చెప్పాలంటే అటారీ వాఘా బార్డర్ కానివ్వండి, కర్తార్పూర్ కారిడార్కి సంబంధించి కానీ చూస్తాము. అండ్ కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్, లడఖ్. మరి ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో, లడఖ్కి సంబంధించి ఇక్కడ చూపిస్తున్న ప్రాంతం ఏదైతే ఉంటుందో అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భాగంగా ఉంది. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇక పాకిస్తాన్తో మన సరిహద్దు రేఖ వచ్చేసేసి 3323 కిలోమీటర్ల పొడవు ఉంది. ఓకేనా? సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇక భారత్ వివిధ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. ఎలాగో ఈ పాయింట్ చెప్పాను కాబట్టి మిగతాయి కూడా మీరు నోట్ చేసుకోండి. మరొకసారి మ్యాప్ చూడండి, ఎన్ఎఫ్. సో భారత్ వివిధ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. మరి ఇలా అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది కాబట్టి భారతదేశంలోని ఏ రాష్ట్రాలు ఏ దేశంతో సరిహద్దును కలిగి ఉన్నాయో కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ చూస్తే ఇదంతా కూడా మనకు పాకిస్తాన్తో సరిహద్దు ప్రాంతం. ఇక్కడ నుండి చైనాతో సరిహద్దు అనేది ప్రారంభమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేపాల్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటారు, భూటాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటారు, బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటారు, లేదంటే మయన్మార్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటారు. సో ఇక్కడ చూడండి, ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు కలిగిన ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం, వాస్తవానికి అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. సో అదేంటి, లడాక్. ఓకేనా? 106 కిలోమీటర్ల పొడవు. చైనాతో మనము ఎంత పొడవైన సరిహద్దును కలిగి ఉన్నాము, 3488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు. లడాక్ కేంద్రపాలిత ప్రాంతము, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము, ఉత్తరాఖండ్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్. ఇవి చైనాతో సరిహద్దును కలిగి ఉన్న ప్రాంతాలు, మన భారతదేశంలోని ప్రాంతాలు. ఇక నేపాల్ విషయానికి వస్తే మన భారతదేశం నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది కదా. ఎంత పొడవు, 1751 కిలోమీటర్ల పొడవు. ఏ రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. ఇక భూటాన్ విషయానికి వస్తే భారతదేశము భూటాన్తో
ఎంత సరిహద్దును కలిగి ఉంది అంటారు. 699 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు కలిగి ఉంది. ఏ రాష్ట్రాలు అంటే సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్. ఇక మయన్మార్ విషయానికి వస్తే, మయన్మార్తో మనము అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉన్నాము. పొడవు వచ్చేసి 1643 కిలోమీటర్ల పొడవు. మరి ఏ రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి మయన్మార్తో అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. ఇక బంగ్లాదేశ్తో మనము అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాము. 4096.7 కిలోమీటర్లు. ఏ రాష్ట్రాలు ఈ ప్రాంతంలో అంటే పశ్చిమ బెంగాల్, అస్సోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పాకిస్తాన్తో సరిహద్దు ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటీవల పాకిస్తాన్, భారత్ రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి సమయంలో పాకిస్తాన్ పంపించిన డ్రోన్ల దాడులు ఏవైతే ఉంటాయో అవి మన భారతదేశ సరిహద్దు వెంటకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇవే వెరీ హై అలర్ట్లో మనం చూడడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ జాతీయ విద్యా విధానానికి సంబంధించి మా రాష్ట్రంలో అమలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది అని తమిళనాడు రాష్ట్రం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య గొడవ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో సమాఖ్య లక్షణాలను చూస్తున్నాం. సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, అంతే ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారతదేశం సమాఖ్య దేశం అని ఎక్కడ కూడా రాసలేదు. కానీ దేశమంతా పరిపాలించే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒక్కొక్క యూనిట్ అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి మనం చూస్తూ ఉన్నాము. మరి ఇదంతా కూడా సమాఖ్య లక్షణాలే కదా, అధికారాల విభజన ఉన్నాం కదా. మరి ఇలా సమాఖ్య లక్షణాలు కలిగిన భారతదేశంలో ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య వివాదం వచ్చినా లేదా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య గొడవలు లేదా వివాదాలు వచ్చినా పరిష్కరించే కోర్టు ఏంటి అంటే సుప్రీంకోర్టు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇటువంటి వివాదాలను పరిష్కరిస్తుంది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాము. ఏ ఆర్టికల్లో భాగంగా అంటే ఆర్టికల్ 131లో భాగంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రతి శ్రద్ధను చూపండి. మీకు కరెంట్ పాలిటీలో భాగంగా అవి ట్రిగ్గర్ అవుతున్నాయి. ఆర్టికల్ 142, ఆర్టికల్ 131, ఆర్టికల్ 200, 201 ఇలాంటివి చాలా మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా. ఆర్టికల్ 131 ఈరోజు వార్తల్లోకి వచ్చింది. కంటెక్స్ట్ ఏంటి, తమిళనాడు కేంద్ర ప్రభుత్వం పైన కేసు వేసింది. ఆ కేసు ఏంటి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం NEP 2020 ఉంది కదా, దాన్ని తమిళనాడు రాష్ట్రం అమలు చేయట్లేదు. అమలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. సో ఇక్కడ మరి తమిళనాడు ఎందుకు అమలు చేయట్లేదంటే త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మా రాష్ట్రం పైన హిందీని రుద్దాలని ప్రయత్నం చేస్తుంది, మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి. ఇలా తమిళనాడు రాష్ట్రమే కాదు, కేరళ అండ్ ఎట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇలా తరచూ వార్తల్లోకి వస్తున్న ఇటువంటి వివాదంతో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ. సో మనం ఇక్కడ చూడాల్సింది ఆర్టికల్ 131. సో జాతీయ విద్యా విధానం అమలు విషయంలో కేంద్రం తమిళనాడు మధ్య గత కొంతకాలంగా విభేదాలు అనేవి కొనసాగుతున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులో DMK అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా MK స్టాలిన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. ప్రారంభం నుంచే ఈ NEPని వ్యతిరేకిస్తోంది తమిళనాడు. ఈ సూత్రం ప్రకారం విద్యార్థులు ఇంగ్లీషు, ప్రాంతీయ భాష మరియు మూడవ భాష హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ముసుగులో హిందీ భాషను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మా పైన రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ మేము అమలు చేయమని చెప్పింది. ఇక కేంద్ర ప్రభుత్వం NEP అమలు చేయలేదన్న కారణంతో తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వాల్సిన 2151 కోట్ల రూపాయల నిధులను నిలిపివేసిందని తమిళనాడు సుప్రీంకోర్టుకు తెలిపింది.
మరి అలా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వివాదంలో వచ్చింది కాబట్టి పరిష్కరించేది అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి సంబంధించి మనం పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 124 నుండి 147 వరకు చూస్తాము. సుప్రీంకోర్టుకి ఇటీవల నూతన ప్రధాన న్యాయమూర్తిగా 52nd CJIగా ఎవరు రావడం జరిగింది? జస్టిస్ బిఆర్ గవాయ్ గారు రావడం జరిగింది. ఓకేనా. ఆర్టికల్ 131 ఏం చెప్తుంది? ఓకేనా. కాన్కరెంట్ లిస్ట్. మన భారతదేశంలో విద్య అనేది కాన్కరెంట్ లిస్ట్లో ఉంది, ఉమ్మడి జాబితాలో ఉంది. మనం ఆర్టికల్ 246 లేదంటే షెడ్యూల్ 7 కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఉంటుంది, జాబితాల గురించి చూస్తాము. కేంద్ర జాబితా యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే అధికారాలను వినియోగించుకోవాల్సిన ఐటమ్స్ ఉంటాయి. రాష్ట్ర జాబితా స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించబడిన అధికారాలు రాజ్యాంగం ఇచ్చింది. ఉమ్మడి జాబితా అంటే ఇద్దరికి కూడా. సో విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక వైల్డ్ లైఫ్కి సంబంధించి వన్యప్రాణులకి సంబంధించి క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం వన్యప్రాణులకి సంబంధించి. సో ఇక్కడ వచ్చేసేసి ఏషియాటిక్ లయన్స్, ఆసియా సింహాలు అంటాం. మనకు ఏషియాటిక్ లయన్స్ లేదా ఆసియా సింహాలు అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలంటే గుజరాత్లో గిర్. సో అక్కడే మనం ఏషియాటిక్ లయన్స్, మీరు ఒకవేళ లయన్స్ని చూడాలి, సింహాలను చూడాలంటే సఫారీకి ఎక్కడికి వెళ్ళాలంటే గుజరాత్ నుండి గిర్కి వెళ్ళాలి, అక్కడ చూస్తాం మనం లయన్స్ని. మరి దానికి సంబంధించి సెన్సస్ రిపోర్ట్ని నిన్నటి రోజున గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ గారు విడుదల చేశారు. సో ఇక్కడ ఏషియాటిక్ లయన్స్ 2015తో కంపేర్ చేస్తూ 2015లో ఏషియాటిక్ లయన్స్ మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 523 ఉన్నాయి. మరి అవి కాస్త 2025కి వచ్చేసరికి 891కి చేరింది ఏషియాటిక్ లయన్స్. సో ఏషియాటిక్ లయన్స్ రోర్ లౌడర్ దాన్ ఎవర్ ఇన్ గుజరాత్. సో గుజరాత్కి సంబంధించిన ఈ సెన్సెస్, ఎందుకంటే మనకు లయన్ అంటేనే గుజరాత్కి గుర్తుకు రావాలి. ఓకేనా. ర్యాపిడ్ గ్రోత్. సో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ గారు 2025 ఆసియా సింహాల జనాభా గణాంకాలను విడుదల చేశారు. గిర్ అడవుల్లో 2020 సంవత్సరంలో 674 సింహాలు ఉంటే 2025 మే వరకు 891కి పెరిగింది. సో సింహాలు, లయన్ పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఇలా వన్యప్రాణుల జనాభా పెరుగుతుందంటే మనం చాలా సంతోషపడాలి. గుజరాత్లోని 11 జిల్లాల్లో ఈ సింహాలు విస్తరించి ఉన్నాయని చెప్పారు. 11 జిల్లాలు. సో జునాగఢ్, మనం చరిత్ర గురించి చదువుకునేటప్పుడు గిర్నార్ శాసనం అంటాము, రుద్రదమనుని శాసనము, ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి లింక్ చేసుకోండి. గిర్, సోమనాథ్, భావ్నగర్, రాజ్కోట్, మోర్బీ, సురేంద్రనగర్, దేవభూమి, ద్వారకా, జామ్నగర్, అమ్రేలీ, పోర్బందర్, బోటాడ్, ఇక్కడ సింహాల జనాభా అనేది ఉందంట. ఓకేనా. ఇక మే 10 నుండి 11 2 రోజుల పాటు ప్రాథమిక దశలో, మే 12th 13th తుది దశలో ఈ గణాంకాలను లేదా గణనను చేపట్టారంట గుజరాత్లో. ఈ గణనలో దాదాపు 3000 మంది స్వచ్ఛంద సేవకులు, అధికారులు, ఇన్స్పెక్టర్లు పాల్గొని ఈ పాపులేషన్కి సంబంధించి సెన్సస్ నివేదికని రిలీజ్ చేశారు. ఏషియాటిక్ లయన్స్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు. సో ప్యాంథరా లియో పర్సికా అనేది ఏంటంటే లయన్. అదే ప్యాంథరా టైగ్రిస్ అన్నాం అనుకోండి, ఏంటి టైగర్. ప్యాంథరా అన్షియా అన్నాం అనుకోండి, స్నో లెపర్డ్. అస్నోనిక్స్ జుబేటస్ అన్నాం అనుకోండి, చీతా. సో ఇవి చూడాలి. ప్లాటనిస్టా గ్యాంజెటికా అన్నాం అనుకోండి, ఏంటి గ్యాంజెటిక్ డాల్ఫిన్. సో ఇలా వన్యప్రాణులకు సంబంధించి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఉన్నవేవైతే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ చూడాలి. వన్యప్రాణులనే కాదు, మనకి బొటానికల్ నేమ్స్ ఏదైనా వృక్ష జాతుల గురించి చూస్తున్నప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఉండేవి ఖచ్చితంగా చూడాల్సిందే. ఓకేనా. సో గిర్ నేషనల్ పార్క్ 1965లో స్థాపించబడిన గుజరాత్లోని ప్రసిద్ధ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఆసియా సింహాల ప్రాథమిక నివాస స్థలం అదే. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వన్యప్రాణులకు సంబంధించి స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో పులుల గణన మనకి 2022 రిపోర్ట్ అనేది 2023 ఏప్రిల్లో రిలీజ్ అయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బందిపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో రిలీజ్ చేశారు. 3167 టైగర్స్ ఉన్నాయని మనం చూసాము. తర్వాత నంబర్ని సవరించారు, 3682 టైగర్స్ ఉన్నాయని చెప్పేసి. టైగర్స్ ఇన్ ఇండియా 5th టైగర్ సెన్సస్. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి టైగర్ పాపులేషన్కి సంబంధించి రిపోర్ట్ వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణన. ఇక నెక్స్ట్ భారతదేశంలో స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో
లెపర్డ్స్. సో ఇక్కడ చీతా అని చెప్పలేదు, లెపర్డ్స్ తెలుగులో చిరుత అంటాము. సో లెపర్డ్స్ భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే ప్రస్తుత గణాంకాల ప్రకారం 13,874 లెపర్డ్స్ ఉన్నాయి భారతదేశంలో. ఇక మంచు చిరుతలు స్నో లెపర్డ్ అని చెప్పేసేసి, స్నో లెపర్డ్ సెన్సస్ రీసెంట్గా మనము 2024 ఫిబ్రవరిలో మనం డిస్కస్ చేసాము. రీసెంట్గా ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాను మీకు. సో స్నో లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయి భారతదేశంలో అంటే 718 ఉన్నాయి. అత్యధికంగా మనం లడాఖ్లో చూస్తున్నాం, 477 ఉన్నాయి. ఇక డాల్ఫిన్ రీసెంట్గా మనం మార్చి 1st వీక్లో డాల్ఫిన్ సెన్సస్ గురించి చూసాము. భారతదేశంలో డాల్ఫిన్ సెన్సస్ని కనుక పరిశీలిస్తే డాల్ఫిన్ మనకు గంగా నదిలో కానివ్వండి, ఇండస్ రివర్లోమో 3 ఉన్నాయి, మిగతా గంగా నదిలో మొత్తం కలిపేసేసి 6,327. ఇటువంటివి గమనించండి, నంబర్స్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశంలో రీసెంట్గా 58th టైగర్ రిజర్వ్ న్యూస్లోకి వచ్చింది. మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ అ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి దాని గురించి చూడండి. అండ్ ఇటీవల కాలంలో ఒడిషా రాష్ట్రంలోని సిమ్లిపాల్ అనేది భారతదేశంలో 107th నేషనల్ పార్క్గా న్యూస్లోకి వచ్చింది. ఇలాంటివి తప్పనిసరిగా లింక్ చేసుకోండి. దీంతోపాటు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో రామ్సర్ సైట్స్, సో లింక్ చేసుకుంటూ వెళ్ళండి, ఎన్నైనా మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఫారెస్ట్కి సంబంధించి ఇటీవల ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. మన భారతదేశంలో ఫారెస్ట్ కవర్ అనేది ఎలా అంతమవుతుంది, డిఫారెస్టేషన్గా ఎలా మారుతుంది, అది కూడా సహజ అడవుల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో విడుదలైన నివేదిక. సో భారత్లో 2024 సంవత్సరంలో కోల్పోయిన సహజ సిద్ధ అడవులు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎవరిచ్చారంటే అమెరికా వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే సంస్థ మరియు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వారు సంయుక్తంగా ఒక నివేదికను రిలీజ్ చేశారు. అందులో భారతదేశంలో డిఫారెస్టేషన్ ఎలా జరిగింది, న్యాచురల్ ఫారెస్ట్ కవర్ అనేది ఎలా పోతుంది అని చెప్పేసి 2024 సంవత్సరంలో భారత్ 18,200 హెక్టార్ల ప్రాథమిక అడవులను కోల్పోయిందంట. సో 2002 నుండి 2024 మధ్యకాలంలో ఇంతగా మనము ఫారెస్ట్ కవర్ని కోల్పోయామంట. ఇక సమీప సంవత్సరాల్లో 2021, 2022, 2023లో మన భారతదేశంలో ఫారెస్ట్ కవరు ఎలా కోల్పోయామని చెప్పేసి 2021లో 18,300 హెక్టార్లు, 2022 సంవత్సరంలో 16,900 హెక్టార్లు కోల్పోయాము. 2023 సంవత్సరంలో 17,700 హెక్టార్లు మన భారతదేశంలో కోల్పోయాము. 2024లో 18,200 సో హెక్టార్ల ప్రాథమిక అడవులను కోల్పోయాము. ఓకేనా? న్యాచురల్ ఫారెస్ట్. సో ప్రాథమిక అడవుల ప్రాధాన్యత ఎలా ఉంటుంది, అసలు అడవుల యొక్క ప్రాధాన్యత ఏంటంటే నీటి వడపోత, నిల్వ, ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉంటుంది ఫారెస్ట్ ఏరియా. వాటికి సంబంధించి నేల సంరక్షణ విషయంలో ఇంపార్టెంట్, కార్బన్ శోషణ, వరద నియంత్రణ అండ్ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. సో ఈ నంబర్స్ గుర్తుంచుకోండి. ఓకేనా? సో 2001 నుండి 2024లో అత్యధిక చెట్ల నష్టం కలిగిన రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ నంబర్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో సరిపోతుంది. సో గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనేది వాషింగ్టన్ ఆధారిత, అంటే వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ గుర్తుపెట్టుకోండి. మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు అటవీ నివేదిక ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్డ్ ఇన్ డిసెంబర్ 2024. డిసెంబర్లో మనం స్పెషల్ వీడియోగా డిస్కస్ చేశాము. మీకు నేను CA 360లో కూడా ప్రొవైడ్ చేశాను. రానున్న 2 సంవత్సరాల పాటు ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఆ రిపోర్ట్ చూడండి. ఓకేనా? సో సరిపోతుంది. ఇక ఇంకొక పాయింట్ లాస్ట్కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వాటిని మనం లింక్ చేసుకోలేదనే టాపిక్ గురించి, పేదరికం కానివ్వండి ఇటువంటి వాటి గురించి కూడా చూస్తున్నప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ పాయింట్ చెప్తుందని. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అందులో గోల్ నెంబర్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్ అనేది ఇక్కడ మనం లింక్ చేసుకోవచ్చు అడవులకు సంబంధించి. ఇక నెక్స్ట్ బ్రిక్స్. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ ఎక్స్పాండ్ అయింది, విస్తరించింది. ప్రస్తుతం బ్రిక్స్లో ఈ బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలు 10కి చేరింది. రీసెంట్గా 2025లో ఇండోనేషియా చేరికతో అభ్యర్థులు గుర్తుంచుకోండి. సౌదీ అరేబియా ఇంకా బ్రిక్స్లో అఫీషియల్ మెంబర్షిప్ని స్వీకరించలేదు. ఇన్విటేషన్ ఇచ్చారు కానీ స్వీకరించలేదు.
సౌదీ అరేబియా ప్రస్తుతానికైతే బ్రిక్స్లో అఫీషియల్గా మెంబర్ కాదు. ఇండోనేషియా మెంబరు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2009లో ఏర్పడిన కూటమి ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధికారిక లేదా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న దేశం బ్రెజిల్. ఆ బ్రెజిల్లో ఎనర్జీ మినిస్టర్స్ ఉంటారు కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ మన భారతదేశానికి సంబంధించి అలా ఉంటారు కదా. ఈ బ్రిక్స్ సభ్య దేశాలకు సంబంధించి మినిస్టర్స్ ఆఫ్ ఎనర్జీ ఒక కాన్ఫరెన్స్ అనేది జరిగింది బ్రెజిల్లో. ఎందుకంటే బ్రెజిలే ప్రస్తుతం బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతను నిర్వర్తిస్తుంది, బ్రెసిలియాలో జరిగింది. సో ఏదైనా సదస్సు గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు. ఈ థీమ్ సో May 19, 2025 బ్రెజిల్లో బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలకు సంబంధించి ఎనర్జీ మంత్రుల సమావేశం అనేది జరిగింది. స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అనేది థీమ్. సదస్సులు సమావేశాలకు సంబంధించి డేస్ అండ్ థీమ్స్కి సంబంధించి బుక్స్ ఆథర్ సంబంధించి లేదా సూపర్లేటివ్ టాపిక్ సంబంధించి చూస్తున్నప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్లోనే గుర్తుంచుకోవాలి. భారత్ తరపున కన్సర్న్ మినిస్టర్ పట్టణాభివృద్ధి మరియు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న మనోహర్ లాల్ ఖట్టర్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మనోహర్ లాల్ ఖట్టర్ గారు. ఓకేనా. సమావేశంలో శక్తి సహకారం, ఎనర్జీ కోఆపరేషన్, క్లీన్ ఎనర్జీ మార్గదర్శకాలు, గ్లోబల్ సౌత్ సహకారంపై దృష్టి పెట్టారు. సో బ్రిక్స్లో ప్రస్తుతం సభ్య దేశాలు వచ్చేసేసి 10. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఏమున్నాయి, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా. ఓకేనా. ప్రస్తుతం బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుంది బ్రెజిల్. సో బ్రిక్స్ 16th శిఖరాగ్ర సదస్సు లేదా 16వ శిఖరాగ్ర సదస్సు 2024 సంవత్సరంలో రష్యాలో జరిగింది. గుర్తుంచుకోండి, కజన్ నగరంలో, రష్యాలో. దాని యొక్క థీమ్ ఏంటి, ఇది ఎగ్జామినేషన్లో అడగొచ్చు ఇప్పుడు కమింగ్ ఎగ్జామినేషన్లో. స్ట్రెంథనింగ్ మల్టీలాటరిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. ఓకేనా. ఇటువంటి థీమ్స్ గురించి మనం చూస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. బ్రిక్స్ కూటమి 2009లో ఏర్పాటైంది. బ్రిక్స్ దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాలలో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడమే లక్ష్యం. ఇక ఒక గ్రూప్ ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన ఒక కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు. ఆ కూటమి పేరు ఏంటంటే ఏపీఓ, ఆసియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్. ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్కి చైర్మన్షిప్ను స్వీకరించింది భారత్. ప్రస్తుతం సమావేశం ఈరోజు May 22 వరకు జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025-26 కాలపరిమితికి సంబంధించి ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ చైర్పర్సన్గా భారత్ బాధ్యతలు చేపట్టింది, చైర్మన్షిప్ని. ఈ నియామకం ప్రస్తుతం జరుగుతున్న సమావేశం. ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ 67th గవర్నింగ్ బాడీ మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇండోనేషియాలోని జకర్తా ప్రస్తుతం ఇండోనేషియా రాజధానిగా ఉంది. అతి త్వరలో ఇండోనేషియా రాజధానిని జకర్తా నుండి నుసంతరకు షిఫ్ట్ చేస్తుంది. బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్ ఇండోనేషియాలోని జకర్తా రాజధాని నగరం అనేది మునిగిపోతుంది కాబట్టి. ఓకేనా. సో May 20th నుండి 22 ఈ రోజు వరకు సమావేశం జరిగింది ఇండోనేషియాలోని జకర్తాలో. ఏం సమావేశం, ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ 67th గవర్నింగ్ బాడీ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటారు. అందులో భారతదేశము ఏపీఓ చైర్మన్షిప్ని స్వీకరించడం జరిగింది. ఓకేనా. భారతదేశం నుండి మన ప్రతినిధి బృందానికి ఎవరు వెళ్ళారు అంటే అమర్దీప్ సింగ్ భాటియా గారు వెళ్ళడం జరిగింది, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ నుండి. ఓకేనా, సరిపోతుంది. ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ ఈ కూటమి అంతర్జాతీయ సంస్థ కదా, 1961లో ఏర్పాటైంది. భారతదేశము ఫౌండింగ్ మెంబర్. ఓకేనా. ఈ కూటమి స్థాపనలో భారతదేశం ఉంది. 1961 నుండి వ్యవస్థాపక దేశాల్లో ఒకటిగా ఉంది. స్థాపించబడిన ప్రభుత్వం ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, అంటే దేశాల ప్రభుత్వాలు ఏవైతే ఉంటే సహకారం అనేది ఇందులో చూస్తాము. ఏషియా పసిఫిక్ ప్రాంత దేశాల్లో ఉత్పాదకతను పెంచేందుకు ఇది ఉద్దేశించబడింది. ఏపీఓ పాలనలో తాత్కాలిక నాయకత్వం, వార్షిక సమావేశాలకు అధ్యక్షత, పాలసీ మార్గదర్శకాలను చూసుకోవడం జరుగుతుంది. ఎస్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వార్తలు నిలుస్తున్న వ్యాధుల గురించి కానివ్వండి, లేదా వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనల గురించి కానీ క్వశ్చన్స్ రావచ్చు. ఇటీవల చాలా వ్యాధుల గురించి మనం చూస్తున్నాము, వ్యాక్సిన్స్ గురించి చూస్తున్నాము. ఇటీవల మనం అబ్జర్వ్ చేస్తే లస్సా ఫీవర్ గురించి డిస్కస్ చేసాము. నిన్నటి క్లాస్లోనేమో భారతదేశం ట్రాకోమా, కంటికి సంబంధించి ట్రాకోమా నిర్మూలించిన దేశంగా వార్తలు ఇచ్చింది, WHO నుండి సర్టిఫికేట్ పొందిందని చెప్పేసి ఇలాంటివి చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కలరా,
వాస్తవానికి కలరాని తెలుగులో ఏమంటారు? చాలామందికి ఆ పదం తెలిసి ఉండకపోవచ్చు. కలరాని తెలుగులో గత్తర అంటాము. గత్తర. సో గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు మన తాతల కాలంలో కానివ్వండి వాళ్ళు తిట్టుగా కూడా వాడేవారు గత్తర్లా అని చెప్పేసేసి. సో కలరాకి అడ్డుకట్ట వేసే ఒక టీకా ప్రయోగంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ న్యూస్లోకి వచ్చింది. ఒక టీకా, వ్యాక్సిన్ అంటే వ్యాధి రాకముందే వ్యాధి రాకుండా అడ్డుకట్ట వేసేది. వ్యాధి వచ్చిందనుకోండి అప్పుడు వేసేది మెడికేషన్. ఇక భారత్ బయోటెక్, ప్రపంచంలో భారత్ బయోటెక్ అంటూ ఒక స్థానం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో వ్యాక్సిన్ల తయారీలో కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా పద్మ పురస్కార గ్రహీత లాస్ట్ 2 years బ్యాక్ మనం చూసాము. సో వారు స్థాపించిన సంస్థ ఇటీవల భారత్ బయోటెక్కి సంబంధించి అనుబంధంగా పనిచేస్తున్న బయోవేట్ అనే ఒక సంస్థ. బయోవేట్ లంపీ స్కిన్ డిసీజ్కి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి ఒక వ్యాక్సిన్తో వార్తల్లోకి వచ్చింది. అమరావతిలో లాంచ్ చేస్తాం మనం, చంద్రబాబు నాయుడు గారు. సో ఇటువంటి లింక్ చేసుకోండి. సో భారత్ బయోటెక్ కలరాకి టీకాని తయారు చేసింది. ఆ టీకా పేరు ఏంటంటే హిల్కాల్. ఓకేనా? సో ఓరల్ కలరా వ్యాక్సిన్ హిల్కాల్ ఎవరు తయారు చేస్తారంటే భారత్ బయోటెక్. దీని యొక్క 3rd phase క్లినికల్ ట్రయల్స్ అనేవి పూర్తయిపోయినాయి. క్లినికల్ ట్రయల్స్ అంటే నేరుగా మనుషులకు ఇవ్వరు, అంతకంటే ముందు ఏం చేస్తారు, ఎనిమల్ స్టడీస్ లేదా వాలంటీర్స్ ఉంటారు కదా వాళ్ళపైన పరిశోధన చేస్తారు. క్లినికల్ ట్రయల్స్ అంటే దాని యొక్క పనితీరును ప్రదర్శించడం, చూడడము, ఫలితాలను విశ్లేషించడము. సో భారతదేశంలో ఏ మెడిసిన్ అయినా సరే, అది ట్యాబ్లెట్ అయినా ఇంజెక్షన్ అయినా ఏదైనా సరే, దానికి సంబంధించి అనుమతులు పొందడానికి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి నుండి అనుమతులు కావాలి. ఓకేనా? అదొకటి ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఇటువంటివి ఉంటాయి. సో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కలరా టీకా హిల్కాల్ 3వ దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతంగా నిలిచిందంట. సో ఈ టీకా కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా అండ్ ఇనబా సైరోటైప్లపై సమర్థవంతంగా పనిచేస్తుందంట. ఇది నోటి ద్వారా ఓరల్ కలరా వ్యాక్సిన్ కదా, గుర్తుంచుకోండి. ఇక కలరా అనేది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. మీరు బయాలజీలో భాగంగా, సైన్స్లో భాగంగా క్వశ్చన్స్ చూస్తూ ఉంటారు. వ్యాధుల గురించి క్వశ్చన్స్ వస్తాయి. వ్యాధి కారకాలు, బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్ ఇలాంటివి చూడాలి. సో కలరా అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ప్యాథోజెనిస్ బ్యాక్టీరియా పేరు విబ్రియో కలరా. ఓకేనా? గుర్తుంచుకో. మొత్తం శరీరం మొత్తం కూడా డీహైడ్రేషన్ అయిపోతుంది. ఎస్, ఎనఫ్. ఇక నెక్స్ట్ అల్జీమర్స్ని గుర్తించే ఒక రక్త పరీక్షతో జపాన్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. దీని యొక్క పరిశోధన ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అమెరికాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. సో అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే ఒక రక్త పరీక్ష జూన్ 2025లో అమెరికాలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ కూడా అయిపోయినాయి. ఈ పరీక్షకు జపాన్కు చెందిన సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఫుజిరిబియో డయాగ్నోస్టిక్స్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల ఈ పరీక్షకు ఆమోదం తెలపడం జరిగింది. రక్త పరీక్ష 30 నిమిషాల్లో ఫలితాన్ని వెల్లడిస్తుందంట. ఎస్, ఈ టెస్ట్ను అభివృద్ధి చేసిన సంస్థ హెడ్గోకి ఇషికావా ఈ సమాచారాన్ని వెల్లడించారు. అల్జీమర్స్ అంటే కామన్గా వృద్ధాప్య సమస్యల్లో భాగంగా చూడవచ్చు. మతిమరుపు అంటాం కదా, మెమరీ లాస్ అంటాం. చాలామంది పాపం వృద్ధులు ఎవరైతే ఉంటారో, మన ఇంట్లో తాతలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అల్జీమర్స్తో బాధపడుతున్నారని చెప్పేసి వింటూ ఉంటాము. ఓకేనా? మెదడు క్షీణత, బ్రెయిన్ డిజనరేషన్, వాళ్ళ జ్ఞాపక శక్తి, ఆలోచన సామర్థ్యం, నిత్య జీవిత పనులపై ప్రభావం చూపే ఒక న్యూరో డీజనరేటివ్ డిసీజ్. ఓకేనా? గుర్తుంచుకోండి. FDA అంటే మన భారతదేశంలో కదా, ఇంతకుముందు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, ఇటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో అట్లా అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు. ఇక FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఆహార ప్రమాణాలను నిర్దేశించే సంస్థ. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. మీరు వాటర్ బాటిల్ కానీ బయట ఏదైనా ఆహార పదార్థం ప్యాక్డ్ ఫుడ్ ఏదైనా చూసారనుకోండి, దానిపైన FSSAI అప్రూవ్డ్ అని ఉంటుంది సింబల్తో పాటు. సో అలా రీసెంట్గా FSSAI చాలా అంశాలతో చూస్తున్నాం మనం. ఈట్ రైట్ సర్టిఫికేట్ జారీ అని ఇలాంటివి. అండ్ ఇక్కడ FSSAI ప్రస్తుతం మనం చూస్తే ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ని తింటూ ఉంటాం. చాలామందికి మ్యాంగో అనేది ఒక ఎమోషన్గా చూస్తాం, మనం అంత ఇష్టంగా తింటాం. కానీ బయట జరుగుతుంది ఏంటంటే పౌడర్లతో వాటిని పక్వానికి తీసుకురావడము లేదా అయిపోయిన పండించడము ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఆర్టిఫిషియల్గా వాటిని పండ్లుగా మారుస్తున్నారు. కాల్షియం కార్బైడ్ ఇటువంటివి వాడడం.
సో వాటిని నిషేధించాలి, తక్షణమే తనిఖీలు నిర్వహించి అలా కృత్రిమంగా పండ్లను పక్వానికి తీసుకొచ్చేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. కాల్షియం కార్బైడ్ అండ్ ఎథోఫాన్ పౌడర్ ఏదైతే ఉంటుందో అటువంటి రసాయనాల వాడకం ద్వారా పండ్లను కృత్రిమంగా మాగపెట్టడం అనేది చట్టవిరుద్ధమని పేర్కొంది. కృత్రిమంగా చూడండి, పేపర్లో చుట్టి కొంతమంది పెడతారు అవి పండ్లుగా చేయడానికి, అలా అది చేయకూడదు. ముఖ్యంగా వేసవిలో పండ్ల వినియోగం అనేది అధికంగా ఉండడంతో బాణసంచా రంగుల పూతలు, సింథటిక్ మెరుపులు పండ్లపై పూయడం వంటి చర్యలు చాలా మనకు హెల్త్కి, మన ఆరోగ్యం దెబ్బతీస్తాయి. అవి కాల్షియం కార్బైడ్ పండ్ల సహజ రుచిని, పోషక విలువను తగ్గించడమే కాకుండా వినియోగదారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీరు చూడండి, అలా ఆర్టిఫిషియల్గా ఫ్రూట్స్ని పండ్లుగా చూసామనుకోండి, వాటి టేస్ట్ కూడా ఉండదు, న్యాచురాలిటీ కోల్పోతాము. చెట్టు మీద పండిన ఆ పండు ఏదైతే ఉంటుందో దాన్ని చూడండి ఎలా ఉంటుందో. సో కాల్షియం కార్బైడ్ నీటితో కలిసినప్పుడు ఎసిటలిన్ వాయువు విడుదల చేస్తుంది. ఈ పండ్లను వేగంగా ఏదైతే పండుగ మార్చే విధంగా చేస్తుంది. సో ఈ రసాయనాల్లో ఆర్సెనిక్, ఫాస్ఫరస్ వంటి విషపూరిత మలినాలు ఉండే అవకాశం ఉంది. ఇటువంటి మనం చాలా చూస్తున్నాము. రీసెంట్గా పీచ్ మిఠాయి ఉంటుంది కదా, పీచ్ మిఠాయి మనము బూర్ మిఠాయి అంటాం. పీచ్ మిఠాయిలో ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయడం అనేది నిషేధిస్తూ చాలా రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, హర్యానాలో వార్తలకు వచ్చినాయి. ఎందుకంటే అందులో రోడమైన్ బి కారణంగా ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది FSSAI. మరి ఇలా ఆర్టిఫిషియల్గా ఫ్రూట్స్ని పండించే పద్ధతి వల్ల ఏం జరుగుతుందంటే దీర్ఘకాలికంగా, ఈరోజు తింటే ఏం కాలేదు అనుకోకండి, ఫ్యూచర్లో పడుతుంది దెబ్బ. సో నరాల సమస్యలు, జ్ఞాపక శక్తి కోల్పోవడం, పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాదం అనేది రావచ్చు. వికారం, వాంతులు, జీర్ణ సమస్యలు మొదలైన ఆరోగ్య సమస్యలు కూడా సంభవించే అవకాశం ఉంది. సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థ. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ఆధారంగా 2008లో ఏర్పాటైంది. అండ్ ఇథిలిన్ న్యాచురల్ రైపెనింగ్ ఏజెంట్గా మనం చూస్తాము. సహజంగా పండ్లలో ఇవి పండ్లుగా మార్చే ఒక ప్రక్రియకి ఎథోఫోన్ సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనం ఐరన్ డోమ్ గురించి చూస్తాము. ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ రక్షణ పరంగా, వాళ్ళకి ఐరన్ డోమ్ అనేది ఉంది. సేమ్ అలాంటిదే ఒక గోల్డెన్ డోమ్ని సిద్ధం చేసుకుంటామని చెప్పేసి, అత్యంత ఖర్చును దానికోసం చేస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చాలా నోటికొచ్చింది, ఎక్కడికి పోతే అక్కడ నోటికొచ్చింది వాగుతూ వస్తున్నాడు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అని క్రెడిట్ వేసుకుంటాడు. రష్యా యుక్రెయిన్ మధ్య ఆ సంక్షోభ పరిస్థితులు నా వల్లే ఆగిపోతాయని వస్తాడు. సో ఇటువంటి మనం చూస్తూనే ఉన్నాము. సో గోల్డెన్ డోమ్ అమెరికా యొక్క కొత్త క్షిపణి రక్షణ ప్రణాళిక. సో అమెరికాను కాపాడడానికి ఒక డోమ్ లాంటి నిర్మాణం. ఎంత పెద్ద క్షిపణులైనా, ఎంత పెద్ద రాకెట్స్ అయినా, ఏవైనా సరే వాటి నుండి అమెరికాను కాపాడడానికి భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారంట. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో రాబోయే వైమానిక ముప్పులను దృష్టిలో ఉంచుకొని గోల్డెన్ డోమ్ అనే క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం ఈ కొత్త రక్షణ వేదిక అనేది రూపుదిద్దనున్నారంట. ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణానికి దాదాపు $175 బిలియన్ ఖర్చు అవుతుందంట. $1 బిలియన్ అంటేనే మినిమం అరౌండ్ 8,000 crores అంత ఖర్చు అవుతుంది. గోల్డెన్ డోమ్ ద్వారా బ్యాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు, ఇతర వైమానిక దాడుల నుంచి అమెరికాను రక్షించాలన్నదే తన ధ్యేయమంట. తన పదవీకాలం ముగిసేలోపే ఈ ప్రక్రియ పూర్తి చేస్తారంట. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు? జనవరి 20th, 2025. జనవరి 20th, 2025 రీసెంట్ జనవరిలో. సో 4 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. మిసైల్స్ గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటంటే గరిష్ట ఎత్తుకు వెళ్ళి ఆపై పతనం అవుతూ లక్ష్యాన్ని చేరే క్షిపణి, సింపుల్గా పారాబోలా లాగా వెళ్తాయి ఇవి. ఇక క్రూయిజ్ మిసైల్స్ అంటే ఏంటంటే తక్కువ ఎత్తులో నాణ్యమైన గైడెన్స్తో నేలకు సమానాంతరంగా ప్రయాణించి టార్గెట్ని ఢీకొంటాయి ఇవి. ఓకేనా? ఇక ఇప్పటికే అమెరికా దగ్గర ప్యాట్రియాట్, ఏగిస్ లాంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు గోల్డెన్ డోమ్ అంట. ఇక వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఇటీవల కాలంలో వాల్కనోస్ ఇన్ న్యూస్ ఎక్కువగా ఇండోనేషియాకి సంబంధించి మనం చూస్తున్నాం. ఈరోజు ఇండోనేషియాలోని మరొకసారి ఒక వాల్కనో వార్తల్లోకి వచ్చింది. మౌంట్
లెవటోబీ లకీ ఇది మనం రెండోసారి డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ 2 months బ్యాక్ డిస్కస్ చేస్తాం, ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. సో ఇండోనేషియా, ఈ ప్రాంతం, ఇండోనేషియా ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఆర్చిపెలాగో అంటాం. ఈ ప్రాంతం అంతా కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది కాబట్టి ఎక్కువగా సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు చూస్తూ ఉంటాం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఆ ప్రాంతంలో ఉండే దేశాల్లో. ఓకేనా? సో మౌంట్ లెవటోబీ లకీ ఇండోనేషియాలో క్రియాశీలక అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. ఇక కొన్ని నివేదికల ప్రకారం బియ్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారతదేశం ఉందట. బియ్యం ఉత్పత్తిలో, ఓకేనా, ప్రొడక్షన్లో. సో 2024 నాటికి 14.9 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తితో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ తర్వాత చైనా 14.46 crore టన్స్, రెండవ స్థానం. ఓకేనా? ఈ అంశము భారత వ్యవసాయ రంగానికి అద్భుతంగా మనం చూడవచ్చు. బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ గోధుమల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితులు, సాగు విధానంలో మార్పులు దేశవ్యాప్తంగా పంటల ఉత్పాదకపై ప్రభావం చూపుతున్న భారత్ ఉత్పత్తిలో నిలకడగా సాగుతుందంట. గుర్తుంచుకోండి. ఇక భారత బియ్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే రాష్ట్రాలు ఏంటంటే పంజాబ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రధాన బియ్యం ఉత్పత్తిదారులు. ఇక భారత బియ్యం ఎగుమతులు ఎక్కడికి జరుగుతాయి అంటే భారత్ వరుసగా ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు అంట. ప్రధాన ఎగుమతి దేశాలు ఏంటంటే బంగ్లాదేశ్, బెనిన్, నేపాల్, సౌదీ, యుఏఈ. గోధుమ ఉత్పత్తిలో అగ్రదేశం వచ్చేసేసి చైనా, భారత్ రెండవ స్థానంలో ఉంది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఒక ఫెస్టివల్, వార్తలు నిలిచిన ఒక ఫెస్టివల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే షిరుయ్ లిలీ ఫెస్టివల్. షిరుయ్ లిలీ ఫెస్టివల్ ప్రస్తుతం జరుగుతోంది. May 20th, 21st, 22nd, 23rd, 24th. సో 24th ముగినున్న ఒక ఫెస్టివల్. ఇది సింపుల్గా ఏమంటాము, ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ఒక ఫెస్టివల్ మణిపూర్లో జరుగుతుంది. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత 2 ఏళ్ళు మణిపూర్లో ఈ ఫెస్టివల్ నిర్వహణకి ఎందుకు వచ్చింది, విరామం ఎందుకు వచ్చింది, ఎందుకు జరపలేదంటే మనందరికీ తెలుసు మణిపూర్లో కుకీలు, మైతేల మధ్య ఘర్షణ వాతావరణము. ప్రస్తుతం మణిపూర్లో ఆర్టికల్ 356 అనేది అమల్లో ఉంది, రాష్ట్రపతి పాలన. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక పూర్తి రక్షణ వ్యవస్థలో ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో 5th స్టేట్ లెవెల్ షిరుయ్ లిలీ ఫెస్టివల్. ఎక్కడ షిరుయ్ లిలీ ఫెస్టివల్ అంటే మణిపూర్లో ఉంది. ఓకేనా? సో 2 సంవత్సరాల విరామం తర్వాత ఇది తిరిగి ప్రారంభమైంది. సో మణిపూర్లో ఘర్షణకి కారణం ఎవరు? కుకీలు, మైతేయి 2 కమ్యూనిటీల మధ్య ఘర్షణ. ఇటీవల మణిపూర్లో ఆ ఘర్షణ పైన అధ్యయనం చేస్తున్న కమిషన్ మరొక 1 ఏడాది పాటు వారి నివేదిక సమర్పణకు టైం ఇచ్చారు. ఇలాంటివి లింక్ చేసుకోండి. షిరుయ్ లిలీ అంటే లిలీ ఒక ఫ్లవర్. సో ఫీబా విమెన్స్ ఏషియా కప్ 2025 అనేది ఇటీవల న్యూస్లోకి వచ్చింది. ఏదైనా ఒక క్రీడకి సంబంధించి మనం చూస్తున్నప్పుడు షెడ్యూల్ చూడాలి, ఎప్పుడు జరగబోతోంది, ఎక్కడ జరగబోతోంది, దానికి సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మస్కట్ ఏంటి, లోగో ఏంటి, అంబాసిడర్స్ ఎవరని చెప్పేసి. ఈరోజు చైనాకి సంబంధించిన అంబాసిడర్స్ రావడం జరిగింది. సో ఫిబా విమెన్స్ ఏషియా కప్ 2025కి ఆతిథ్యం ఇస్తున్న దేశము, ఇవ్వనున్న దేశం రానున్న రోజుల్లో చైనా. సో చైనాలో జరగబోతోంది. ఓకేనా? చైనాలో జూలై 13th నుండి 20th వరకు ఫిబా ఏషియా విమెన్స్ కప్ చైనాలో జూలై మంత్లో జరగబోతుంది, షెంజన్ సిటీలో. ఓకేనా? చైనా బాస్కెట్బాల్ దిగ్గజం మియో లిజీ అండ్ జపాన్ దిగ్గజ ఆటగాళ్ళు యుకో ఒగా ఈ టోర్నమెంట్కు అంబాసిడర్లుగా నియమితులారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఆసియా దేశాల్లో వీరు ఈ క్రీడకి అవగాహన కల్పిస్తారన్నట్టు. ఇంపార్టెంట్ పర్సన్స్. టోర్నీ నిర్వహణ బాధ్యతలు ఎవరు అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే బాస్కెట్బాల్కి సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో బాస్కెట్బాల్ క్రీడను నియంత్రించే సంస్థ. గుర్తుంచుకోండి, ఈ ఫిబా అనే సంస్థ 1932లో ఏర్పాటైంది. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రము స్విట్జర్లాండ్లోని మీస్లో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో బాస్కెట్బాల్ క్రీడను నిర్వహించేది. ఇటువంటి చూడండి, ఫిడే అన్నాం అనుకోండి, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈచెస్. ఫిఫా అన్నాం అనుకోండి, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఇటువంటి ఐసీసీ అన్నాం అనుకోండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇలాంటివి. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇక మన ఏపీ రిలేటెడ్ టాపిక్ని కనుక పరిశీలిస్తే ఒకటి ఉంది, మూలపేట వద్ద గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్. దీనికి సంబంధించి ఏ దేశంతో ఒప్పందం జరిగింది? ఎన్ఎఫ్. సో ఆంధ్రప్రదేశ్లోని మూలపేట పోర్ట్ సమీపంలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుపై నెదర్లాండ్స్లో జరిగిన
వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025లో MOU అనేది కుదిరిందంట. సో ఒప్పంద సంస్థలు మన భారతదేశానికి సంబంధించి జూనో జౌల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జర్మనీకి సంబంధించి సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ సంస్థ. ప్లాంట్ సామర్థ్యం వచ్చేసి ప్రతి ఏడాది మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయాలంట, మిలియన్స్ ఆఫ్ టన్స్. ఇదే ప్లాంట్లో ఎలక్ట్రోలైసిస్ ద్వారా దాదాపు 1.8 lakh టన్స్ గ్రీన్ హైడ్రోజన్ కూడా తయారు చేయని ఉన్నారు. గుర్తుంచుకోండి, గ్రీన్ అమ్మోనియా అంటే ఏంటంటే నీటిని ఎలక్ట్రోలైజ్ చేసి పొందిన గ్రీన్ హైడ్రోజన్ను నైట్రోజన్తో కలిపి పొందే పర్యావరణహితమైన ఎరువుల కెమికల్. ఓకేనా, అమ్మోనియా. ఎస్. ఇక ఒక వ్యక్తి, మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి పేరిట అమెరికాలో ఒక ఇనాగ్రేషన్ జరిగింది. అమెరికా ఇన్స్టిట్యూట్కి మన ఇండియన్ పేరు పెట్టారు. ఆ ఇండియన్ పేరు ఏంటంటే అచ్యుత సమంత ఇండియా ఇనిషియేటివ్ ఆఫ్ ద క్యూనీ క్రెస్ట్ ఇన్స్టిట్యూట్ రీసెంట్గా అమెరికాలో. సో ఇక్కడ చూడండి. సో న్యూయార్క్లోని ద సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, క్యూనీ అంటాం, ద సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్కి అనుబంధంగా ఒక కొత్త రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించారు. ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి మన భారతదేశానికి చెందిన అచ్యుత సమంత, ఒడిశాకు చెందిన ప్రముఖ విద్యావేత్త అచ్యుత సమంత గారి పేరుని నామకరణం చేశారు. ఇది అమెరికాలో ఇండియన్ పేరును పెట్టిన తొలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావడం విశేషం. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడనంట? ఈ యూనివర్సిటీ పరిధిలో. ఎవరి పేరు పెట్టాడు? ఒడిశాకు సంబంధించి విద్యావేత్త అచ్యుత సమంత పేరుని పెట్టడం జరిగింది. మరి అచ్యుత సమంత ఒడిశాలో ఇంపార్టెన్స్ ఏంటంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఉంది కదా, దాని యొక్క వ్యవస్థాపకుడు. ఆదివాసీ బాలికలకు విద్య, ఆహారం, వసతి అందించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన వ్యక్తి. ఇక ఈరోజు ప్రశ్న. సో సదస్సులు, సమావేశాలకు సంబంధించి ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా. సో 2024 నవంబర్ మంత్లో UNFCCC COP29 సదస్సు ఎక్కడ జరిగింది? అసలు కాప్ సదస్సులు, UNFCCC సదస్సులు అనేవి ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? సో ఆన్సర్, ప్రతి ఒక్కరిని కూడా సమాధానాన్ని కోరుకుంటున్నాను. ప్రతిరోజు వేలాది మంది అభ్యర్థులు వీడియో చూస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరి నుండి ఒక లైక్, మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఎట్ ద సేమ్ టైం ఆన్సర్ మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. నేను ఇక్కడ అడిగే క్వశ్చన్స్ని కూడా రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షను, ఏ స్థాయి పోటీ పరీక్షన పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే భావిస్తున్నానో వాటిని ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇస్తున్నాను. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో తమిళనాడు వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ వివాదము ఆర్టికల్ 131 వార్తల్లోకి వచ్చింది. ఏషియాటిక్ లయన్స్ గురించి గణన. అండ్ 2024లో భారత్ కోల్పోయిన సహజ సిద్ధ అడవులు పూర్తి వివరాలు ఏ సంస్థ విడుదల చేసింది? గణాంకాలు ఏంటి? బ్రిక్స్ ఎనర్జీ మంత్రుల సమావేశం 2025 బ్రెజిల్లో జరుగుతుంది. అండ్ ఆసియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ చైర్మన్షిప్ బాధ్యతలను స్వీకరించింది భారత్. ఈ రోజుతో ముగుస్తుంది సదస్సు. భారత్ బయోటెక్ కలరా టీకా పేరు హిల్కాల్. అండ్ అల్జీమర్స్ని గుర్తించే రక్త పరీక్ష జపాన్ శాస్త్రవేత్తలు సృష్టించారు. అమెరికాలో జూన్ నుండి అందుబాటులోకి వస్తుంది. పండ్లను మాగబెట్టడంలో హానికరమైన రసాయనాలపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చింది. అండ్ గోల్డెన్ డోమ్, ఐరన్ డోమ్ లాగానే ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఎలాగానో అమెరికానికి గోల్డెన్ డోమ్ అలాగా అని చెప్పేసి నిర్మించబోతోంది అమెరికా భారీ బడ్జెట్తో. లెవటోబీ లకీ అగ్నిపర్వతం ఇండోనేషియాకి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో మన భారతదేశం. అండ్ షిరూ లిలీ ఫెస్టివల్ 2025 మణిపూర్ రాష్ట్రంలో ఒక ఫ్లవర్కి సంబంధించి. ఫిబా విమెన్స్ ఏషియా కప్ చైనాలో జరగబోతోంది షెంజన్లో జూలై మంత్లో. అండ్ మూలపేట వద్ద గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్ జర్మనీతో కుదిరిన ఒప్పందము. అండ్ అమెరికా ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి మన భారతీయ విద్యావేత్త పేరును పెట్టడం జరిగింది. తన పేరు అచ్యుత సమంత. అండ్ ఈరోజు ప్రశ్న 2024 నవంబర్లో UNFCCC COP29 సదస్సు ఎక్కడ జరిగింది? కాప్ సదస్సులు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి, వీడియో లైక్ చేయండి. సో రేపటి క్లాస్లో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకో, నో నీడ్ టు వరీ, రేపు జోడించి మరీ డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.